మానా న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. ఆ కేసులో విచారణ కొనసాగుతున్న సందర్భంలో అదేవిధంగా అనేక ఆధారాలు సేకరించి అందులో అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని A3గా ఉండడం, అలాగే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, అప్పటి IAS ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ఆ కేసులో నిందితులుగా సాక్ష్యాధారాలు సేకరించే సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రతిగా అదే అంశాలతో ఈ ప్రభుత్వం పైన కక్షగట్టి బేతాల కథలు, కుట్రలు ఇవన్నీ చేసి గాలినంతా పోగు చేసి ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఎవరో వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే అతను కంప్లైనెంట్. అతను ఏం చేస్తున్నాడు, అతనికి ఈ మద్యంతో సంబంధం ఏముంది, లేకపోతే ఏదైనా విజిల్ బ్లోయరా, లేకపోతే అతని నేపథ్యం ఏంటి, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఆయన రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఢిల్లీ స్కామ్ కంటే ఎక్కువ స్కామ్ ఇక్కడ జరిగింది అని తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన విచారణ జరపండి అని ఒక లెటర్ రాస్తే ఎవరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి లెటర్ రాస్తే ఆయన 19/9/2024 ఆ కంప్లైంట్ రిజిస్టర్ పోస్ట్ చేస్తే గవర్నమెంట్ కూడా అదే రోజు 9/9/2024లోనే APSBCL అంటే స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి ఒక కమిటీ వేసి ఇందులో ఏమేమి జరిగిందో ఎంక్వైరీ చేయమని చెప్తే ఆ అధికారులు ఎవరిని విచారించారో, ఆ సంస్థలో పనిచేసే వాళ్ళని విచారించారా, లేకపోతే బయట వాళ్ళని విచారించారా, లేకపోతే డిస్టిలరీస్ వాళ్ళని విచారించారా, మద్యం షాపులు నడిపే వాళ్ళని అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న షాపులను పరిశీలించారా, ఇవన్నీ కూడా ఏమీ లేకుండా 9 రోజుల్లోనే మొత్తం రిపోర్ట్ ఇచ్చారు. 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని 9 రోజుల్లోనే. తర్వాత ముఖేష్ కుమార్ మీనాక రిపోర్టు 18/9/2024లో సమర్పిస్తే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆయన 20/9/2024 కంప్లైంట్ ఇస్తాడు. FIR 23/9/2024లో రిజిస్ట్రేషన్ చేశారు. వీళ్ళంతా కూడా ఈ కమిటీ ఈ 9 రోజుల కాల వ్యవధిలో ఎవరెవరిని ఏ అధికారులను విచారించారు, ఏ రికార్డులను పరిశీలించారు అనేది చెప్పకుండా FIRలో ముద్దాయి కాలం ఒకటి ఉంటుంది, కాలం నెంబర్ 7 అని, అందులో ముద్దాయి పేరు ఉంటుంది. అక్కడ అన్నోన్ అక్యూజ్డ్ అని మాత్రం పెడతారు. అంటే ముందు కేసు రిజిస్టర్ చేసేసి తర్వాత తమకు కావాల్సిన వాళ్ళని ఎవరెవరిని రాజకీయ కక్ష తీర్చుకునే దానికి ముద్దాయిలు ఎవరెవరైతే అవసరమవుతారో వాళ్ళని దీంట్లో చేర్చేదానికి అనుగుణంగా ఆ కాలంలో ముద్దాయిల పేరే లేదు. సబ్సిక్వెంట్గా CID వాళ్ళు హడావిడిగా కొంతమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేయడం, మళ్ళీ ఇది రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడం. జనరల్గా జరిగేది ఏమంటే ఒక ప్రభుత్వానికి ఒక ఫిర్యాదు అందిన తర్వాత మామూలుగా అయితే ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే SP దగ్గరికి వెళ్ళాలి, పై అధికారుల దగ్గరికి వెళ్ళాలా. అది కాకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని అడగచ్చు హైకోర్టుకు పోయి. లేదు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దీనిపైన ఎంక్వైరీ చేయమని పోలీస్ స్టేషన్లో ఆదేశించండి అని చెప్పచ్చు. ఇవన్నీ ఏమీ లేకుండా ఒక యునానిమస్ లెటర్ ఒక రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిస్తే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ అక్రమ కేసు బనాయించడం జరిగింది. ఇది
వైఎస్ఆర్సీపీ హయాంలో జరగని లేని మద్యం స్కామ్పై చంద్రబాబు ఈ కుట్రలు చేస్తూ ఈ కథ నడిపిస్తున్నారని అవుతుంది. కొన్ని కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనైనా ఏమైనా ఆడిట్ రికార్డులను పరిశీలించారా, విజిలెన్స్ అధికారులు ఏమైనా ఎంక్వైరీ చేసి నిజాలు బయటికి తీయండి అని ఏమైనా చెప్పారంటే అట్లాంటివి ఏమీ జరగలే. ఓన్లీ 4,000 కోట్ల రూపాయల స్కాము, అన్నోన్ అక్యూజ్డ్, తెలియని ముద్దాయిలు. దాన్ని బేస్ చేసుకుని ముద్దాయిలను ఎవరెవరిని ఫిక్స్ చేయాలా, ఏం చేయాలనేది తర్వాత కాలంలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటా పోతా ఉన్నారు. దీంట్లో ఏపీబీఎస్సీఎల్ బెవరేజ్ కార్పొరేషన్ల ఉద్యోగుల్లో కూడా అయోమయం. ఎవరిని సాక్షులుగా చేరుస్తున్నారో, ఎవరిని విచారిస్తున్నారో, ముద్దాయిలుగా ఎవరిని చేరుస్తున్నారో ఎవరికి తెలియదు. అప్పుడు ఎండి వాసుదేవరెడ్డి చాలా కాలం కోర్టుల ద్వారా పోరాటం చేశాడు. నన్ను బెదిరిస్తున్నారు, నన్ను తప్పుడు ఇది సాక్ష్యాలు చెప్పంటున్నారు అని. చివరికి అతనితో ఇంకొక ఎంప్లాయీ సత్యప్రసాద్తో అదేవిధంగా ఇంకొక 5-6 మందితో బలవంతంగా బెదిరించి వాళ్ళనందరితో 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయించారు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సిట్టుకంటూ పోలీస్ స్టేషన్ చట్ట ప్రకారం ఉండాలి. ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ ప్రొవిజన్. సిట్టు పోలీస్ స్టేషన్ ఎక్కడుందో తెలియదు, వీళ్ళు ఎక్కడెక్కడ విచారిస్తున్నారు అనేది తెలియదు. అదే ఇంటెన్షనల్గా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు, తర్వాత సిట్ కార్యాలయాలకి ఎవరెవరిని పిలుచుకొని వస్తున్నారు, ఎవరిని పిలుచుకొస్తున్నారు, ఎలా విచారణ జరుగుతుంది అని ఇది మీడియా కంట కూడా పడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో దీన్ని డిస్టిలరీ యజమానులు, గౌరవంగా బతికే డిస్టిలరీ యజమానులు కూడా తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించడానికి వివిధ రూపాలలో వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవడానికి, కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇప్పించుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నాలు చేశారనేది రోజు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రిని కూడా ఈ కేసులోకి లాగాలనే తాపత్రయంతో ఈ చర్యలకన్నిటికీ పాల్పడుతున్నారు. ఈ దీంట్లో అంతా వాళ్ళకు వీర విధేయులు ఉన్నారు. ఈ సిట్లో అంతా అధికారులు కూడా అట్లాంటి వాళ్ళతోనే ఇది చేస్తున్నారు. ఇది నేర విచారణ ప్రక్రియలో సిఐడి వాళ్ళు చేస్తున్నటువంటి అత్యుత్తమమైన చట్టవిరుద్ధమైన కార్యక్రమం అనేది స్పష్టంగా ఇందులో తెలుస్తూ ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు మార్గదర్శక ప్రకారము కానీ పోలీస్ స్టేషన్ లేదు, పారదర్శకత లేదు. అనధికార అధికారులను కొంతమంది కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందర అందరినీ ముద్దాయిలుగా చేర్చే వాళ్ళను, సాక్షులను, వాళ్ళకు కావాల్సిన వాళ్ళను బెదిరించి, ఎక్కడ బెదిరిస్తున్నారో తెలియదు, ఏ లాడ్జీకి పిలిచిపోతున్నారో తెలియదు, ఏ ఇండస్ట్రీకి పిలిచిపోతున్నారో తెలియదు, హైదరాబాద్లో విచారిస్తున్నారా, బాంబేలో విచారిస్తున్నారా తెలియదు, దీనికంతా నిర్వహణాధికారి ఎవరో తెలియదు, వారికి ఇష్టం వచ్చిన ప్రాంతంలో ఎన్ని గంటలు విచారిస్తున్నారో తెలియదు. ఇదంతా అధికారుల మనోవేద. దీనివల్ల చాలా వర్ణనాతీతం. ఎందుకంటే ఓవైపు కూటమి ప్రభుత్వం మాట వినకపోతే వీళ్ళని ఏమేం చేస్తారో అనేది వీళ్ళకు ఇది. ఇప్పుడు ఆఖరికి గౌరవంగా వ్యాపారం చేసే వాళ్ళను కూడా వాళ్ళ లావాదేవీలు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్, తర్వాత వాళ్ళను బెదిరించడము, లేకపోతే మిమ్మల్ని ముద్దాయిలుగా చేరుస్తామని చెప్పి ఇది చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. జనరల్గా కార్పొరేషన్ నియమ నిబంధనల ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ కార్పొరేషన్ అనేది నడుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అంతకుముందు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మద్యం ఉండడం వల్ల చాలా కుంభకోణం జరిగిందని చెప్పి 2014-19 సంవత్సరానికి 1,300 కోట్ల పైన కుంభకోణం జరిగింది. అప్పుడు సిఐడి కేసు పెట్టడం, దాన్ని దర్యాప్తు దశలో వీళ్ళందరినీ ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. దాదాపు 5,000 కోట్ల పైన కుంభకోణం జరిగింది. అప్పుడు దానికి ప్రతీకారంగానే ఈ కేసులు ఇవి పెట్టారు. తర్వాత అప్పుడు కూడా కొన్ని కంపెనీలకు సెలెక్టివ్గా ఇప్పుడు
70% బ్రాండ్స్ వాళ్ళకి సప్లై చేశారని, కొన్ని బ్రాండ్స్ను కిల్ చేసేసారనేది ఒకానొక ఆరోపణ వీళ్ళది. ఇవన్నీ కూడా దేనికి సబ్స్టాన్షియల్గా ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే ఇటీవల చూసాం, మొట్టమొదట రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన 1.5 రోజు తర్వాత అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసి ఆయన నేర వాంగ్మూల పత్రాన్ని కూడా దానికి జత చేర్చారు, అంటే కన్ఫెషన్ స్టేట్మెంట్. అతను కోర్టు దృష్టి తెచ్చాడు, దాంట్లో నేను సంతకం పెట్టలేదు, నేను నేర అంగీకార పత్రం పైన సంతకం పెట్టలేదని స్పష్టంగా చెప్తే అది కూడా కోర్టు రికార్డ్ చేసిన పరిస్థితి. మిగతా ముద్దాయిలను కూడా చాణక్య, తర్వాత శ్రీధర్ రెడ్డి, వీళ్ళతో కూడా నేరాంగీకార పత్రాలు వాళ్ళు కూడా సంతకాలు పెట్టలే. అందులో అంటే సంతకాలు పెట్టకపోయినా సరే ఆ నేర వాంగ్మూల పత్రాలలో పలానా వాళ్ళు ఇచ్చేశారు, పలానా వాళ్ళు పలాని చెప్పారు, మధ్యవర్తుల మధ్య సంతకాలు పెట్టారు అని దాని కథనంతా వీళ్ళు ప్రముఖంగా ఈనాడు, జ్యోతి, ఎల్లో మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవి లేనివి విషపూరిత ప్రచారం చేసి దాంట్లో అప్పటి ఉన్న ఐఏఎస్ అధికారులని, అప్పటి సీఎం గారి ఓఎస్డి గారిని, సీఎం గారిని, వీళ్ళందరి పేర్లు రాస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇది ప్రజల్లో విష ప్రచారం చేయడానికి దీన్ని ఒక వేదికగా వాడుకుంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్ళకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ హామీలు నెరవేర్చకపోగా వాళ్ళను విపరీతంగా ప్రజలు ద్వేషిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారన్న ఉద్దేశంతో రోజుకోగ కట్టుకథల్లి ఏదో రూపంలో అవన్నిటిని కూడా ఇది చేస్తూ ఉన్నారు. ఇదంతా వీర విధేయ అధికారులతో కూడిన సిట్టు బృందం వీళ్ళంతా చేస్తున్నారు. తర్వాత ఈ సంతకాలు అనేది వాంగ్మూలం పైన వాళ్ళు చెప్పలేదని మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో కూడా రాస్తున్నారు, దానిపైన సంతకం పెట్టలే, కానీ మధ్యవర్తుల మధ్య అయితే చెప్పాడు అతను అని చెప్పి. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో రాయకపోతే వాళ్ళు కోర్టులో చెప్తే అది మళ్ళీ మాకు ఇబ్బందికరంగా వస్తుందేమో అని చెప్పి ఇది జరుగుతూ ఉంది. ఆ పేపర్లో వార్చడం మళ్ళీ సిట్టు ద్వారా మళ్ళీ ప్రచారం చేయించడం, ఇవన్నీ వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఇవి. తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో చాలా పారదర్శకంగా మద్యం ఎలాంటి కుంభకోణాలు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే అప్పుడు రెవెన్యూ కూడా, రాష్ట్ర రెవెన్యూ కూడా పెరిగింది. తర్వాత వీళ్ళ ప్రభుత్వ హయాం వచ్చిన తర్వాత ఆ పద్ధతిని తీసేసి ఇంకో ఎక్సైజ్ పాలసీ పెట్టి ప్రైవేట్ వాళ్ళకు విచ్చలవిడిగా ఇస్తూ ఊరూరా ప్రతి షాప్కు పర్మిట్ రూమ్లు, ఒక్కొక్క ఊరికి 2-3 బెల్ట్ షాపులు, ఇవన్నీ కంటిన్యూ చేస్తున్న సందర్భంలో ఇక్కడ కుంభకోణం జరిగేదానికి అవకాశం ఉందా? ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించిన మద్యం పాలసీకి కుంభకోణం జరిగే అవకాశం ఉందా అనేది ప్రజలన్నీ గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. తర్వాత అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వంలో 53.21% మద్యం ఒక 4 కంపెనీలే కొనుగోలు చేశారని సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా తెలిసింది. అంటే కొంతమందికే ప్రయోజనం కలిగించారని చెప్పి ఇప్పుడు కూడా కొన్ని బ్రాండ్స్ని కిల్ చేసి కొన్ని బ్రాండ్స్ని ప్రమోట్ చేసినారనేది ఆరోపణ. వాళ్ళు చెప్పకనే చెప్పినారు దీంట్లో వాళ్ళ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణాన్ని జరిగిందనేది వాళ్ళ చేష్టల ద్వారానే. ఎందుకంటే 4 కంపెనీలకు మాత్రమే 53.21% మద్యాన్ని ప్రభుత్వ లెక్కలు ఇవి సీటెల్ సాఫ్ట్వేర్ చెప్పింది. కాబట్టి ఆ డొల్లతనాన్ని వాళ్ళే బయట పెట్టుకున్నారు. అంతిమంగా టీడీపీ గత 5 ఏళ్లలో చేసిన అవాస ఆరోపణలు, అభూత కల్పనలే గుదిగుచ్చి దీంట్లో సాక్షుల ద్వారా చెప్పించి కొంతమందితో 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయించి ఎటువంటి
ఏవి ఆధారాలు దొరకకపోతే కనీసం నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పేరును ఈ నివేదికలో ప్రస్తావించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది సిట్టు నివేదిక ద్వారానే వెల్లడవుతా ఉంది. అదేవిధంగా అప్పటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి మద్యం ద్వారా ఆదాయం వచ్చేలా, అదేవిధంగా పార్టీ ఫండ్కు కూడా ఆదాయం వచ్చేలా పార్టీకి వచ్చేటట్టు చూడమని కసిరెడ్డికి సూచించినట్టు కసిరెడ్డి వాంగ్మూలంలో ఆయన తెలిపినారని చెప్పి కోర్టుకు చెప్తారు. మరి ఆయన సంతకం లేదు అందులో. న్యాయస్థానంలో ఆధారపరిచినప్పుడు కూడా మేజిస్ట్రేట్కు స్వయంగా స్పష్టంగా చెప్పినాడు, నేను అసలు ఆ వాంగ్మూలంతో నాకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలే, వాళ్ళే ఏదో చేసుకున్నారని. మిథున్ రెడ్డి గారిని అందులో చేర్చారు. తర్వాత అప్పటి పూర్వ ఎండి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ దీంట్లో ఒక్కొక్కరినే నిందితులుగా చేర్చి ఎట్లా దీన్ని ఏవి ఆధారాలు దొరకడంలే, కానీ ఆ లోపల ఎంత ప్రచారం చేయాలనో, విష ప్రచారం చేయాలనో ఆ విష ప్రచారం చేసేదానికి వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో 2012 నుంచి అమలులో ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, బార్లపైన ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించి అప్పుడు ముడుపులు అందుకున్నారు వీళ్ళు. అలాగే దానికోసం చీకటి జీవోలు 218 జీవో నెంబర్ 468 జారీ చేసి తద్వారా ఖజానాకు 5,000 కోట్లకు పైగా గండి కొట్టారు. ఎంఆర్పి కంటే ఎక్కువ 20% ఎక్కువ రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్లో ఆ 5 ఏళ్లలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు సంపాదించింది అనేది ఇది ఒక ప్రధానమైన ఆరోపణగా అన్ని పత్రికల్లో ఆ రోజు చూడడం జరిగింది. స్వతంత్రంగా ఆడిట్ నిర్వహిస్తున్న కాక్ నివేదికలో కూడా కొన్ని అభ్యంతరాలను దీనిపైన వ్యక్తం చేసిన సందర్భం అది. ఈ చంద్రబాబు ముఠా భాగవతం అంతా ఆధారాలతో సహా బయటపడిన తర్వాత అప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేసి నాటి ప్రభుత్వం వాళ్ళందరిపైన కేసు పెడితే ఆ కేసు ఇప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియదు, కేసును అటకెక్కించేశారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, మేము ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు చేయించే అధికారం, దర్యాప్తు దమ్ముందా మీకు? ఆ దర్యాప్తుకు నిలబడడానికి సిబిఐ ఎంక్వైరీకి మీరే ఇస్తారా? ఎందుకంటే సిఐడి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. సిబిఐ ఆధ్వర్యంలో నడిస్తే మీ పైన పెట్టిన కేసులో నిజాలు ఆ కుంభకోణం అంతా బయటకు వస్తుంది. కాబట్టి సిబిఐకి ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ సవాల్ను మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. ఎందుకంటే అసలు స్కామ్ ఎవరిది? నాటి ప్రభుత్వం అందా, నేటి ప్రభుత్వం అందా? టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో అమ్మకాలు తగ్గినాయి, మద్యం అమ్మకాలు. ఈ లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కామ్లు చేసింది ఎవరు అనేది పరిశీలిస్తే మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, లేకపోతే అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా, లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా, లేకపోతే తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా, లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? 2014-19 మధ్యలో చంద్రబాబు
నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోలు చేస్తే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్స్ ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్స్ పెంచి తద్వారా అమ్మకాలు తగ్గిస్తే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, లేక అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ఇప్పుడున్న ఇది ప్రజలు ఆలోచించాలా. ఇప్పుడున్న డిస్టిలరీలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా, లేక ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? ఇది స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే 2019-2024 మధ్య ఒక్క డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవహారాలను మొత్తం ఎత్తేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాత. లిక్కర్ షాపుల బిజినెస్ నుంచి ప్రైవేటు వ్యక్తులను పూర్తిగా తొలగించి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అమ్మకాలు సాగించింది. 33% మద్యం దుకాణాలను తీసేసింది. షాపుల సంఖ్యను 380 నుంచి 2934కు తగ్గించింది. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43,000 బెల్ట్ షాపులను, 4,380 పర్మిట్ రూములను రద్దు చేసింది. మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే శిక్షలను పెంచింది. మద్య విక్రయాలను కుదించి, వేలలను కుదించి ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించి దాని ద్వారా మద్యం అమ్మకాలను కట్టడి చేయగలిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇలాంటి పారదర్శకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అవి నడిస్తే ఇవాళ ఒక తప్పుడు కేసు పెట్టి చట్టానికి వ్యతిరేకంగా, అసలు న్యాయ ప్రక్రియకు వ్యతిరేకంగా వీళ్ళు ఏదో ఒక విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేసి వాళ్ళను ముద్దాయిలుగా చేర్చేదానికి తీవ్రమైన తంటాలు పడుతున్నారు. పోలీసు అధికారులు చట్ట ప్రకారం చేయకూడని పనులు చేస్తున్నారు. కొడుతున్నారు, బలవంతంగా ఒప్పిస్తున్నారు, బలవంతపు స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్న డిస్టిలరీస్ యజమానులను కూడా వ్యక్తిగతంగా బెదిరిస్తున్నారు. వాళ్ళ ధ్యేయం అంటే అంతా ఒకటే, దీంట్లో ఉన్న పార్టీలో ఉన్న అగ్రనాయకత్వానికి ఆపాదించేదానికి ఏ అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నిటి ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ల ద్వారా వీళ్ళను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా, మా పార్టీ వాళ్ళని ఇరికించే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏది ఎవిడెన్స్ అవన్నీ కూడా ఏమీ లేవు. గతంలో పెట్టిన కేసుకు రెప్లికాగా ఈ కేసును పెట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం ఇలాగే అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతే దానికి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే తక్కువ వాంగ్మూలాలు క్రియేట్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి ఈ వాంగ్మూలాలు రికార్డ్ చేస్తున్నారో, ఏ ఆఫీస్ నుంచి వస్తున్నాయో, ఎవరి డైరెక్షన్స్ మేరకు నడుస్తున్నారో, ఏ ఫోన్ల ద్వారా ఎవరికి సందేశాలు పంపిస్తున్నారో, ఏ పత్రికల ద్వారా ఏమి రాస్తే దాన్ని మళ్ళీ ఇందులో పొందుపరుస్తున్నారో, వీటన్నిటికి కూడా ఆధారాలు ఉంటాయి. భవిష్యత్తులో ఈ అధికారులు, ఈ తప్పుడు కేసులు పెట్టిన అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు నిష్పక్షపాతంగా పనిచేయమని చెప్పి, ఏది ఉంటే అది వాస్తవాన్ని ప్రతిబింబించేలాగా కేసు దర్యాప్తును మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అట్లా కాకుండా
వేరే పద్ధతుల్లో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తే దాని పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. గతంలో 5,000 కోట్ల కుంభకోణం జరిగితే ఇప్పుడు సిబిఐ విచారణ చేయించాలని మీరు ప్రభుత్వం అడుగుతున్నారు. వాళ్ళు ముందు రాకపోతే మీరే సిబిఐకి కంప్లైంట్ చేస్తారు దాని మీద? తప్పకుండా మేము ఇది ఒకటి 2014 నుంచి 19 మధ్య జరిగిన కుంభకోణం పైన ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ అయి ఉంది. దాంట్లో కొంతమేరకు దర్యాప్తు కొనసాగింది. దాంట్లో చంద్రబాబు గారు, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ నరేష్ గారు, ఇలాంటి వాళ్ళంతా ముద్దాయిలుగా చేర్చారు. దాంట్లో ఆధారాలతో సహా దర్యాప్తు కొనసాగే సందర్భంలో కూటమి ప్రభుత్వం రావడం, దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. ఇప్పుడు సిఐడి ఆధ్వర్యంలో ఆ కేసు విచారణ కొనసాగిస్తే న్యాయం జరగదనేది మా అభిప్రాయం. కాబట్టి మీకు వాళ్ళకే సవాలు విసురుతున్నాం. మీకు అంత నిజాయితీగా ప్రభుత్వం నడిపిస్తే, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణకు మీరే రాయండి. మీరు రాయకపోతే సిబిఐ విచారణకు ఆదేశించమని చెప్పి మేము కూడా సిబిఐకి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళు భాగస్వాములు కాబట్టి మేము కూడా సిబిఐని కోరుతాం దీనిపైన విచారణ జరిపించమని. థ్యాంక్ యూ.